అబార్షన్ చెయ్యాలంటే నువ్వొచ్చి సంతకం పెట్టాలి కదా. నాకేమీ కాదనుకున్నాక నేనొచ్చి సంతకం పెట్టేదేంటి? తన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళొచ్చి సంతకాలు పెట్టుకోమను. నా మాట విని ఒక్క సంతకం చేయలుడు. ఎవడి బిడ్డకో నేను తండ్రిని సంతకం పెట్టమంటారా? నీ మాటల్లోనే వాళ్లను విడదీసే దారి దొరికింది. తోటలోని రాణి కోటలోకి చేరిందన్నావుగా, ఇప్పుడు ఆ రాజే ఆ రాణిని విసిరి బయట పారేసేలా చేస్తాను. బ్రదర్ బ్రదర్ అంటూ నీ చుట్టూ తిరిగాను కదా అని నేనేదో అమాయకుడు అనుకోవద్దు. హాస్పిటల్లో సావిత్రికి కానీ నా బిడ్డకి కానీ ఏదైనా జరిగిందో ఎవ్వరినీ వదిలిపెట్టను. మీ మంచి కోరి నిస్వార్థంగా మేం చేస్తున్న ఈ పనికి సహకరించండి. శుభం కలుగుతుంది. వాళ్ళకి మా విషయాలు ఏమేం చెప్పావు? అబార్షన్ చేస్తారన్న విషయం తెలిస్తే వదిన తట్టుకోలేదత్తయ్యా. వదిన ఆ బిడ్డ గురించి ఎన్ని కలలు కందో నాకు తెలుసు. ఒక తల్లిగా ఆ మాట సావిత్రికి నేను చెప్పలేనండి. మీరే ఈ విషయం సావిత్రికి చెప్పండి. నేనా? బాబాయ్ గారు అంటూ అభిమానంగా పిలిచే సావిత్రికి నీకు అభార్షణ చేస్తారమ్మా అని ఎలా చెప్పను కామాక్షి, ఎలా చెప్పను? తప్పదు బావయ్య, మీరే చెప్పాలి. ముందుగానే వదినకి అబార్షన్ విషయం చెప్పి సర్ది చెప్పండి. ప్లీజ్ మావయ్య, వెళ్ళండి. భగవంతుడా, ఏం పరీక్ష పెట్టావయ్యా? సరేనమ్మా, తప్పేదేముంది, నేనే చెప్తాను. పదండమ్మా, పదండి, పదండమ్మా. ఎందుకలా ఉన్నారు? చెప్పండి బాబాయ్, ఏమైంది? ఏంటి అందరి కళ్ళలో నీళ్ళేంటి? నాకేమైంది? అమ్మా, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి. ఇన్ని రోజులు నువ్వు కన్న కలలన్నీ కళ్ళలు కాబోతున్నాయమ్మా. ఎలా చెప్పగలవమ్మా? ఏమైంది బాబాయ్? ఈ దారుణం నా నోటితో చెప్పాల్సి రావటం చాలా దురదృష్టకరమమ్మా. ఇంకెవరికి నాలాంటి పరిస్థితి రాకూడదు తల్లి.
నందిని, ఏమైంది నందిని? ఏ విషయం గురించి మీరందరూ బాధపడుతున్నారు? ఏం జరిగిందో చెప్పకుండా ఎవరికి వాళ్ళలా బాధపడుతుంటే నాకు నిజం తెలిసేదెలా? బాబాయ్, ఏమైంది? చెప్పలేక కాదమ్మా, చెబితే విని తట్టుకోగలవా అని నా భయం. నిజం చెప్తే ఏమైపోతావోనని నా బాధ. నా భర్త నాకు దూరం అయ్యాడు అన్నా తట్టుకున్న గుండె బాబాయ్ ఇది. మీకా భయం అవసరం లేదు, చెప్పండి. నీ కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయిందమ్మా. నీకు అబార్షన్ చేయాలంటున్నారమ్మా డాక్టర్ గారు. లేదు లేదు, నా బిడ్డకేం కాదు. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇలాంటి విషయాలు అబద్ధం చెప్తావా తల్లి? పుట్టబోయేది ఈ సంస్థానానికి వారసుడమ్మా. ఆ బిడ్డ పుట్టాలని నువ్వు ఎన్ని కలలు కంటున్నావో మేము అన్ని కలలు కన్నామమ్మా. కాని ఆ దేవుడికి మన మీద దయ కలగలేదు. అందుకే ఆ పసి ప్రాణాన్ని కడుపులోనే సమాధి చేస్తున్నాడు. లేదు లేదు బాబాయ్, అలా జరగడానికి వీల్లేదు. నా బిడ్డకేం కాదు. నా బిడ్డ బ్రతుకుతాడు. వాడు ఈ అమ్మని మోసం చేయడు. మీ బాబాయ్ చెప్పేది నిజమమ్మా. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాక చివరికి ఆ బాధ్యత కూడా ఆయన నెత్తినే పెట్టాం. నిజం తెలిస్తే నువ్వెలా అల్లాడిపోతావని నీతో ధైర్యంగా చెప్పలేకపోయాం. ఇది నిజమేంటి నందిని? ఇన్ని రోజులు ఏడిపించిన దేవుడు ఇంకా నన్ను ఏడిపిస్తాడా? నా కష్టాలు తీర్చడానికి, నా కన్నీళ్లు తుడవడానికే నా కడుపులో ఒక ప్రాణానికి ఊపిరి పోసాడు అనుకుంటే ఆ దేవుడు నా ఆనందాన్ని అప్పుడే చంపేస్తాడా? లేదు, అలా జరగదు. జరగదు, అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగదు. నేను ఒప్పుకోను. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగదు. డాక్టర్ గారు, నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీరే చెప్పండి. నా ప్రాణమే పోతుందంటున్నా. నా బిడ్డ గుండె ఆగిపోయింది. అబోర్షన్ చేయాలంటున్నారు. అది అబద్ధం కదూ? అబద్ధం కదూ? నా బిడ్డకేం కాదు కదూ? చూడండి, కొన్ని నిజాలు వినడానికి బాధగానే ఉంటాయి. వాళ్ళు చెప్పింది నిజమే. అన్ని విధాల టెస్టులు చేశాకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. లేదు, నా నమ్మకం నన్ను మోసం చేయదు. నా బిడ్డ బతుకుతాడు. అబోర్షన్ వద్దు డాక్టర్. వద్దు, అబోర్షన్ వద్దు. అబార్షన్ చేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. ఓహో, ఈ సౌకర్యం కూడా ఉందా? చావుకు చావు ఫ్రీ అన్నట్టు ఇదేదో బాగుందే. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, బట్ మా చేతుల్లో ఏం లేదు. అబార్షన్ చేయక తప్పదు. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిందంటారు. అంత డెవలప్ అయిన మీ టెక్నాలజీ
ఒక పసి బిడ్డని కాపాడలేకపోతుందా డాక్టర్? మీ టెక్నాలజీ ఒక తల్లి కన్నీళ్లు తొడవలేకపోతుందా డాక్టర్? ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా బిడ్డ బతకాలి. ప్లీజ్ బతికించండి. కోట్లు మనిషి ప్రాణం కాపాడలేవని చాలా మంది కోటీశ్వర్ల చావు చూశాక కూడా ఈ జనానికి అర్థం కాకపోవడం చాలా విచిత్రంగా ఉంటుంది నాకు. డబ్బు బ్రతికించగలదే గాని చావు నాపలేదు. అంటే నా బిడ్డ బతికే దారే లేదా డాక్టర్? ఇలాంటి కేసుల్లో చాలా అరుదుగా ఆగిపోయిన హార్ట్ బీట్ 5-6 రోజుల తర్వాత తిరిగి కొట్టుకునే అవకాశం ఉంటుంది. అలా అని షూర్గా అలా జరుగుతుందని చెప్పలేం. రిస్క్ చేస్తే అది మీ ప్రాణాలకే ప్రమాదం. నా బిడ్డని బతికించుకోలేని ఈ బతుకు నాకు అవసరం లేదు. రిస్క్ అయినా పర్వాలేదు. నా బిడ్డ బతుకుతాడు అన్న ఆశతో ఎదురు చూస్తూ నేను చనిపోయినా పర్వాలేదు డాక్టర్. మీరంత స్ట్రాంగ్గా మీ లైఫ్ని రిస్క్ చేస్తారంటే నేను చేయగలిగిందేం లేదు. బట్ మా భయం మాకుంటుంది. బిడ్డ మీద ప్రేమతో మీరు రిస్క్ చేసినా రేపేదైనా జరగరాని జరిగింది అంటే మేం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ విషయంలో మీకెలాంటి ప్రమాదం జరిగినా మాకెలాంటి సంబంధం లేదని మీరే స్వయంగా ఈ రిస్క్ తీసుకుంటున్నట్టు అంగీకార పత్రం మీద సైన్ చేయాల్సి వస్తుంది. సావిత్రి, ఎందుకమ్మా నీ ప్రాణాలతో చెలగాటమాడుతావు? నా మాట విని అబార్షన్ చేయించుకోమ్మా. లేదు పిన్ని, నా బిడ్డ బతుకుతాడు. నాకా నమ్మకం ఉంది. తేడా వస్తే నీ ప్రాణమే పోతుంది వదినా. అమ్మంటే బిడ్డకి ప్రాణం పోసేదే కాదు, బిడ్డ కోసం ప్రాణాలు ఇచ్చేది కూడా. నా బిడ్డ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ వారం రోజులు ఆగిపోయిన నా బిడ్డ గుండె చప్పుడు కోసం ఎదురు చూస్తాను. ఓకే, మీరంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు 1 వీక్ అలానే వెయిట్ చేద్దాం. మా అసిస్టెంట్ డాక్టర్ని కలిసి మీ ఇష్టపూర్వకంగానే ఈ డెసిషన్ తీసుకుంటున్నట్టు పేపర్స్ మీద సైన్ చేసి మెడిసిన్ తీసుకొని వెళ్ళండి. మాక్సిమం 1 వీక్, అంతకు మించి మాత్రం రిస్క్ చేయొద్దు. ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. 1 వీక్ తర్వాత తిరిగి చెక్ చేద్దాం. నా బిడ్డ గుండె ఆగిపోతే ఈ అమ్మ గుండె ఆగిపోతుందని నా బిడ్డకి తెలుసు. అందుకే ఈ అమ్మని బ్రతికించడం కోసమైనా నా బిడ్డ బతుకుతాడు. ప్రమాదమని చెప్పినా మీ అమ్మాయి వినడం లేదు. అరుదుగా జరిగే ఒక అద్భుతం తన విషయంలో జరుగుతుందని నమ్మి ఈ రిస్క్ తీసుకుంటుంది. తల్లి కదండి, తన ఆశ తనది. కాదనలేం, కాని ప్రమాదం గురించి కూడా ఆలోచించాలి కదా. సరే, తన నమ్మకం తనది. మీ నమ్మకాల కోసం మేం రిస్క్ ఫేస్ చేయలేం కదా. అందుకే తన ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు, ఈ నిర్ణయం వల్ల తనకి ప్రాణహాని కలిగినా ఎవరికి ఏ సంబంధం లేనట్టు ఈ అంగీకార పత్రం మీద సంతకం పెట్టించేమనండి. ఏంటండి, మా అమ్మాయికి ఏం జరిగిన సంబంధం లేదని
తన చేత సంతకం పెట్టించాలా? లేదంటే రేపేదైనా జరిగి మీరు కోర్టులో కేసులంటే మాకు ప్రాబ్లం కదా. అంటే రేపు ఏం జరిగినా మా అమ్మాయి ప్రాణాలు పోయినా మీకు ఏ సంబంధం లేదా? అవును. అంటే మా అమ్మాయికి ఏం జరిగినా ఎలా ప్రాణాలు పోయినా సంబంధం లేనట్టు సంతకాలు కావాలి అంతేగా? అంతే. ఆ పేపర్స్ మీద సైన్ చేయించిస్తే సావిత్రిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చు. దాన్ని చంపటానికి దారి వెతుకుతుంటే అదృష్టం ఇలా కలిసొచ్చిందా? పిల్ల కోడికి మందేస్తే పెద్ద కోడి చచ్చినట్టు వారసులకు మందేస్తే ఆ మందు దీనికి కూడా పనిచేసిందన్నమాట. తన చావుకు అనుమతిస్తూ తనే సంతకం పెడుతుందంటే మనకు రూటు క్లియర్ అయినట్టే. ఇదిగోండి. హలో, ఆ? తీసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూశారు కదా, వెళ్ళి సంతకం చేయించండి. అలాగే ఈ టాబ్లెట్స్ 1 వారం పాటు వాడండి. అలాగే డాక్టర్ గారు. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచే జరుగుతుంది. జరగాలని మేము కోరుకుంటున్నాం. మీ మంచి మాకు మంచి కాదు, మా మంచి మీకు మంచి కాదు. అసలు మంచి అనేదే మాకు మంచి కాదు. ఏంటి? బాధలో వేదాంతం బయటకొచ్చింది. మీరేమీ టెన్షన్ పడకండి. కాస్త కష్టమైనా అమ్మాయితో సంతకం పెట్టించి తీసుకొస్తాను. వస్తాను. ఇదిగోమ్మా, ఆ డాక్టర్ గారు చెప్పింది ఈ పేపర్ మీద సంతకం పెట్టమనే. ఈ పేపర్ మీద సంతకం చేస్తే మనం డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చమ్మా. అమ్మా, ముందు వెనక ఆలోచించకుండా అలా సంతకం పెట్టేస్తున్నా. ఇంకా ఆలోచించటానికి ఏముంది బాబాయ్? ఎంత బిడ్డ మీద ప్రేమ ఉన్నా ప్రాణాలతో చెలగాటం ఎందుకమ్మా? డాక్టర్ గారు ఏదైనా తేడా వస్తే నీ ప్రాణానికి ప్రమాదం, ఏదైనా జరగచ్చు అంటున్నారమ్మా. మళ్ళీ ఒక్కసారి ఆలోచించమ్మా. నాకు నమ్మకం ఉంది బాబాయ్, నా బిడ్డ బతుకుతాడు. అలాగా ఎక్కడో వందల్లో వేలల్లో ఒక్కళ్ళకి జరుగుతుందంటమ్మా. ఆ ఒక్కడు నా బిడ్డ ఎందుకు కాకూడదు? నా బిడ్డ బతుకుతాడు. నా నమ్మకాన్ని గెలిపించటం కోసమైనా నా బిడ్డ బతుకుతాడు. కళ్ళతో చూసుకుని బిడ్డ కోసం ప్రాణాలకు తెగిస్తావా సావిత్రి? తండ్రి లాంటి వాణ్ణి, నా మాట వినమ్మా. కళ్ళతో చూసుకోవాల్సిన అవసరం లేదు. కడుపులో పడ్డ క్షణం నుంచే నా బిడ్డ. మనిషి ఇష్టపడితే ఆ ఇష్టం కొద్ది రోజులే ఉంటుంది. అదే మనసు ఇష్టపడితే ఆ ఇష్టం చావు వరకు పోదు. బిడ్డని కళ్ళతో చూడకముందే మనసుతో ఇష్టపడుతుంది కాబట్టి అమ్మ ప్రేమని మించిన ప్రేమ ఇంకెవ్వరి దగ్గర దొరకదు. అందుకని బిడ్డ కోసం నీ ప్రాణాలు తీసుకుంటావా? మరి బతికే అవకాశం ఉందని తెలిసి బిడ్డని చంపుకోమంటావా బాబాయ్? ప్రతి అమ్మ కడుపు జన్మనిచ్చే జన్మస్థానమే కాని శవాల్ని పాతేసే శ్మశానం కాదు బాబాయ్. నా కడుపు శ్మశానం కాదు. ఈ వారం రోజుల్లో నా బిడ్డ గుండె కొట్టుకుంటుంది బాబాయ్. ఆ గుండె కొట్టుకునే లోపు నీ గుండె ఆగిపోతుందే పిచ్చి మోహం.
ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా, చల్లగా చూడాలి. ఆ, వదిన జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అమ్మా సావిత్రి ఒక్క నిమిషం ఉండమ్మా. ఎందుకు కామాక్షి, అసలే ఒంట్లో బాగోలేని అమ్మాయి ఇంటి బయట నిలబెడతావా? ఎంత ప్రమాదం తప్పించుకుని సావిత్రి ఇంటికొస్తుంది దిష్టి తీద్దామనండి. ఓహో, దిష్టి గురించా? అవునండి, ఏ దరిద్రుల కళ్ళు పడ్డాయో సావిత్రికి ఇన్ని కష్టాలొచ్చాయి. ఏ పాపిష్టి మహాల ఏడుపు తగిలిందో కడుపులో బిడ్డ కూడా దక్కని పరిస్థితి వచ్చింది. వాళ్ళ కళ్ళు మండ, అబ్బా, నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతాడు. కామాక్షి వదిలేయి. ఇప్పుడు ఆ దండకం ముఖ్యమా? ముందు అమ్మాయికి దిష్టి సంగతి చూడు. అలాగేనండి. ఓ త్వరగా రా కామాక్షి. లోపలికి తీసుకెళ్ళమ్మా. పదమ్మా. ఏ ముదనష్టపడి కళ్ళు పడ్డాయో చచ్చినోడు. వాడి పాపాలు వాడిపోతాడు, వాడు నాశనం అయిపోతాడు, పురుగులు పడిపోతాడు. అల్లుడు, హాస్పిటల్ నుంచి వచ్చిన మనిషిని ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా పలకరించకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? పాపం సావిత్రికి ఎంత కష్టం వచ్చిందో తెలిస్తే పగవాళ్ళు కూడా కన్నీళ్లు పెడతారు అల్లుడు. కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయిందని అబార్షన్ చేయాలనుకుంటే నా బిడ్డ బ్రతుకుతాడు అని అబార్షన్ చేయించుకోకుండా వచ్చింది. డాక్టర్ గారు ఎంత బ్రతిలాడినా వెళ్ళలేదల్లుడు. నా బిడ్డ బ్రతుకుతాడని మొండిగా వాదించొచ్చింది. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు అల్లుడు. బిడ్డే దూరం అవుతుందని బాధపడుతుంటే ఇప్పుడు అమ్మాయి ప్రాణానికి ఏ క్షణంలో ప్రమాదం వస్తుందని భయం వేస్తుంది అల్లుడు. మా మాట ఎలాగూ వినలేదు. నువ్వైనా ఒక మాట చెప్పు అల్లుడు. అల్లుడు,
అల్లుడు ఏంటమ్మా ఇది? మన మాట వినకపోయినా కనీసం తన మాటైనా వింటుందని ఆ అమ్మాయి పరిస్థితి అంత సీరియస్ గా ఉందని చెప్తే ఆ అల్లుడు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడేంటి? నువ్వేం బాధపడకొదినా, నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. అవునమ్మా, సత్యకంత మొండితనం ఏమిటో అర్థం కావట్లేదు. సరే, ఇవన్నీ ఆలోచించి నీ మనసేం పాడు చేసుకోకు. నందిని, సావిత్రిని తీసుకెళ్ళమ్మా. జాగ్రత్తమ్మా, నువ్వివేమి ఆలోచించుకో. నీకు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండే ఏర్పాట్లు నేను చేస్తాను. తీసుకెళ్ళమ్మా. రావదినా. వదినా, ఇక నువ్వు దేని గురించి ఆలోచించుకో. దేవుడి దయ వల్ల నువ్వు అనుకున్నట్లే అంతా మంచే జరగాలి. జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది నందిని. నీ నమ్మకం కోసం నీ ప్రాణాలనే రిస్క్ చేస్తున్నావు వదినా. బిడ్డని నమ్మని తల్లి ఉండదు నందిని. సరే వదినా, రెస్ట్ తీసుకో. ఏం కావాలన్నా మాతో చెప్పు, మేం తెచ్చిపెడతాం. మరీ మంచం దిగిలినంత అనారోగ్యమేం కాదులే నందిని. అలాని కాదులే వదినా, మన జాగ్రత్తలో మనముంటే మంచిది కదా. సరేలే, మీరు చెప్పినట్టే వింటాను. మా మంచి వదిన. జాగ్రత్త. ఏంటి మావయ్య, నువ్వు కూడా గ్లాసు పెడుతున్నావు? చెరువును చూస్తే ప్రతి ఓడికి ఈదాలనిపిస్తుంది, మందును చూస్తే తాగాలనిపిస్తుంది. అందుకే నువ్వు మందు పోసుకో, నాకు నీడు పోయి. నీళ్లు కోసమా? నాకు అవి చాలే గానీ రాబోయే వారసుడిని రాకుండా చేశానని చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. ఆటలో మొదట వికెట్ పడితే ఆ ఆనందం ఇలాగే ఉంటుందిగా మామా. నాడా దొరికితే గుర్రం కొన్నట్టు కాదు. అసలోళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారుగా. వరుస అయింది కదా అని వాగుదాకపోతే చీకటి పడ్డాక సినిమాకు పోదాం అందంట. ఇప్పుడు ఆ సామెత ఎందుకు? చంపాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారని నేను జాగ్రత్తలు చెబుతుంటే నువ్వు నవ్వుతుంటే నాకు ఇట్లాంటి సామెతలే వస్తాయి. ఆ విషయం నాకు గుర్తుందిలే మామా. తర్వాత సావిత్రేగా. అవును. ఈ దిగులతో అది చనిపోయింది అని చెప్పటానికి వారం పట్టుద్దుగా. అంత టైం లేదు. ఈ రాత్రికి దానికి ముహూర్తం పెట్టాను. ఈ రాత్రిక మ్మ్. మరీ అంత తొందర ఎందుకు అల్లుడు? అనుమానం వస్తుందేమో. దాని చావుకు అదే అంగీకార పత్రం రాసిచ్చాక మనకి దిగిలేంటి మావా? నన్ను చంపుకోండి అనేది అవకాశం ఇచ్చినప్పుడు చంపకపోతే బాధపడదు. అందుకే దాని చావుకి ఈ రాత్రికి ముహూర్తం పెట్టా. ఎలా అల్లుడు? ఇవి ఆ డాక్టర్ సావిత్రి ఆరోగ్యం కోసం ఇచ్చిన టాబ్లెట్స్. ఇది సావిత్రి చావు కోసం నేనిస్తున్న టాబ్లెట్. విషపు మాత్ర. విషమిస్తే అనుమానం వస్తుంది, అందుకే మత్తునిచ్చే టాబ్లెట్. వీటితో కలిపి దీన్ని మింగిస్తాను. తన కోసం ఎదురు చూస్తున్న చావు గురించి తెలియని సావిత్రి మత్తుగా నిద్రపోతుంది. తన తలగడదిన్నునే తీసి తన మొహం మీదనే వేసి ఆ నిద్రలో నుంచే శాశ్వత నిద్రలోకి పంపిస్తాను.
తెల్లవారకి ఏమీ తెలియనట్టు దాని శవం మీద పడి అమ్మా సావిత్రి, బిడ్డ సావును తట్టుకోలేక ప్రాణాలే వదిలేసి వెళ్ళిపోయావా తల్లి అని ఏడ్చేస్తాను. ఏదన్నా తేడా వస్తే ఈ అంగీకార పత్రాన్ని అడ్డం పెట్టుకుంటాను. తాడిన దన్నేవాడుంటే తల దన్నేవాడుంటాడని నన్నే మించిపోయావు కదా అల్లుడు. ఆ? కానీ తెల్లవారేసరికి దాని శవాన్ని చూడాలి జనం, మనం. అమ్మా నందిని, ఏంటమ్మా అలా ఉన్నావు? మీ వదిన గురించి బాధపడుతున్నావా? ఏంటి మావయ్య ఇలా జరిగింది? విధిరాదంటే అదేనమ్మా. ఆ బిడ్డ గురించి అందరం ఎంతగా ఎదురు చూశాం. పుట్టబోయేది మా బావని ఎంత ఆనందపడ్డాను. కాని ఆ దేవుడికి మన మీద దయలేదమ్మా. అందుకే ఆ బిడ్డకి ఈ లోకం చూసే అవకాశం లేకుండా చేస్తున్నాడు. కానివమ్మా, మన బాధలు చూసి ఆ దేవుడికి దయ గలక్కపోదు. వదిన బాధని నేను చూడలేకపోతున్నాను మావయ్య. నా పరిస్థితి అలాగే ఉందమ్మా. కాని జరిగేది జరక్క మానదుగా ధైర్యం చెప్పాల్సిన మనం చుట్టూ చేరి బాధపడుతుంటే సావిత్రి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు? మనకి మంచి రోజులు వస్తాయమ్మా. ధైర్యంగా ఉండు. ఎలా ఉండమంటావు మావయ్య? నీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను. అమ్మా, ఒక నిజాన్ని అందరూ గుర్తించాలి. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. ఈరోజు ఆ బిడ్డ, రేపు మీ వదినో, నువ్వో, అల్లుడు, నేను, అందరం పోయేవాళ్ళవేనమ్మా. కాకపోతే కాస్త ముందు కాస్త వెనక, అంతేనమ్మా. ఆ వాస్తవం అర్థమైతే మనం ఎవరి గురించి బాధపడం. బాధపడుతూ బాధ్యతలు మర్చిపోతే ఎలా? అదేనమ్మా, డాక్టర్ గారు మీ వదిన జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారుగా. వెళ్ళి ఏదైనా తినిపించి ఈ మందులివ్వమ్మా. వదిన్నలా చూస్తూ తన ముందు నిలబడాలన్నా బాధగా ఉంది మావయ్య. అలా అని అందరం దూరంగా ఉంటే తను ఒంటరిదైపోదు. ఓదార్పుగా నువ్వో మీ అత్తయ్యో పక్కనుండాలి కదమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి ఆ టాబ్లెట్స్ మింగించుపో. అమ్మా, ఒక్క నిమిషమ్మా. అసలు టాబ్లెట్ ఇదేనమ్మా. దీన్ని ఇవ్వటం మర్చిపోకు. ఇది కూడా ఇవ్వమ్మా. అమ్మో, మంచిగా నటించడం కూడా కష్టమే. అయ్యయ్యో, నీకెందుకు వదినా శ్రమ? నేను సర్దుతాను కదా. అయ్యో, మరి నన్ను పసిపిల్లని చేస్తున్నారు. ఆరోగ్యం బాలేనప్పుడు మరి ఇలాగే చూసుకోవాలి కదా. ముందు టాబ్లెట్స్ వేసుకో వదినా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకేంటి వదినా? డాక్టర్ గారు డైలీ వేసుకోవాలన్నారు కదా. డాక్టర్స్ చెప్తుంటారులే నందిని. అందుకని ఏవో పకోడీలు తిన్నట్టు మరీ ఇన్ని టాబ్లెట్సా? అమ్మో, నాకొద్దు.
టాబ్లెట్స్ వద్దంటావేంటోదనా? ఇవేమి నీకోసం ఇచ్చినవి కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఇచ్చినవి. బిడ్డ గుండె మళ్ళీ కొట్టుకోవాలంటే ఈ మందులు కూడా అవసరమే. మింగు వదినా. ఏం కాదు, మింగు వదినా. ఇక నీ ఆఖరి రోజు ఇదేనే. ఆ మత్తులోనే నిన్ను శాశ్వత నిద్రలోకి నేను పంపిస్తాగా. ఇంకా ప్రశాంతంగా పడుకో. అప్పుడే నాకు నిద్ర రాదు. నేను పడుకుంటానులే, నువ్వెళ్ళు. నీతో లాభం లేదు. టైంకి తిని టైంకి నిద్రపోతేనే కదా వదినా నీ ఆరోగ్యం బాగుండేది. నేను వెళ్తే నువ్వేదోటి ఆలోచిస్తూ నిద్రపోవు గాని తోడుగా నేను పడుకుంటాను. వచ్చి పడుకో. పడుకో వదినా. పక్కగా ప్లాన్ వేసుకుంటే పానకంలో పుడకలాగా ఇది తయారైందేంటి? నువ్వు పడుకో వదినా, నేను కప్పుతాను. దాని చావుకి ఇది ఇలా అడ్డం పడుకుందేంటి? అదంటే మత్తుగా నిద్రపోతుంది. పక్కన ఇది ఉండగా దాన్నేం చేయలేనే. గుడ్ నైట్ వదినా. ఛే! ఏందలుడు గోడ కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి వచ్చేసావు? లేకపోతే ఏంటి మావా, మనం అనుకున్నది ఒకటైతే ఒకటి జరుగుతుంది. ఏమైందలుడు? ప్లాన్ పక్కాగా రెడీ చేసుకున్నాక వదిన అంటూ నందిని వచ్చి పక్కన కూర్చుంది. హ! అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందంటే ఇదే. వచ్చో గుడ్డేడు చెప్పి తన దారిని అది పోతే మన పని అయిపోయేది. నేను నీకు తోడుగా పడుకుంటాను అని సావిత్రి పక్కన చేరింది. ఏందోలే అల్లుడు, నీ ప్రయత్నానికి ప్రకృతి కూడా సహకరిస్తున్నట్టు లేదు. ఊరుకమ్మావా, నాకు అసలే మండుతుంది. మండితే మాడిపోయేది మన బుర్రే. ప్రతి దానికి ఒక శాస్త్రం ఉంటుంది అల్లుడు. నీతికి నీతి శాస్త్రం లాగే అవినీతికి అవినీతి శాస్త్రం అని ఒకటి ఉంది. దాన్ని మనం ఫాలో అయిపోవాలి. ప్లాన్ ఫెయిల్ అయిందని నేను బాధపడుతుంటే నువ్వేంది మావా? ఎందుకు ఫెయిల్ అవుద్ది అల్లుడు? రాజుగారింటికి కోట గుమ్మమే కాదు, పేట గుమ్మం కూడా ఉంటది. మనం పోవాల్సింది ఆ గుమ్మంలోంచే. ఈసారికి ఐడియా నేనిస్తా, అది నువ్వు ఫాలో అయిపో. నేను మారాను అన్న దగ్గర నుంచి దీనికి భయం తగ్గిపోయింది. ప్రశాంతంగా నిద్రపోవటం ఎక్కువైంది దీనికి. కామాక్షి, కామాక్షి, మీరా అండి? బాబాయ్ గారితో ఏదో మాట్లాడుతూ కూర్చున్నారు కదా అని వచ్చి ఇలా మంచం మీద వాలాను. నిద్ర పట్టేసింది. అవునా? సరే, నిద్రపోవటంలో తప్పే ఉందిలే గాని పడుకునే ముందు ఇంట్లో ఆరోగ్యం బాగోలేని మనిషి ఉంది, తన గురించి చూసుకోవాలని తెలీదా? ఇప్పుడు ఏమైందండి? ఏమీ కాలేదులే. అవకముందే మన జాగ్రత్తలు మనం ఉండాలిగా. అబార్షన్ చేయించుకోవాల్సిన సావిత్రి బిడ్డ మీద ప్రేమతో ప్రాణాలకు తెగించి అబార్షన్ చేయించుకోకుండా వచ్చింది. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా.
అవును, ఇప్పుడు మనం సావిత్రికి ఏం తక్కువ చేసామండి? తన గదిలోకి వెళ్ళి చూడు, ఏం తక్కువ చేశామో నీకే అర్థం అవుతుంది. ఒంట్లో బాగోలేని పిల్లని ప్రశాంతంగా పడుకోనివ్వకుండా నందినిని ఆ గదిలో ఎందుకు పడుకొనిచ్చావు? నందిని సావిత్రి గదిలో పడుకుందా? ఉమ్, నేను చూడలేదండి. సావిత్రికి తోడుగా పడుకుందేమో. సావిత్రి అడిగినా నందిని ఎలా పడుకుంటుంది? సావిత్రికి నిద్రలో కాలు చేయి తగిలితే ఎంత ప్రమాదం. చిన్నపిల్లలు, వాళ్ళకు తెలీదు. పెద్దవాళ్ళం, మనం ఉండేది ఎందుకు? అలాంటి జాగ్రత్తలు తీసుకోవటానికే కదా. నందిని ఆ గదిలో పడుకున్న విషయం నాకు తెలీదండి. తెలిస్తే నేనెందుకు పడుకొనిస్తాను? సర్లే, వెళ్ళి నందిని వెళ్ళి తన గదిలో పడుకోమని చెప్పు. అలాగేనండి. ఇదిగో, అలా అని సావిత్రి నిద్రలేపకు. పాపం అసలే ఆరోగ్యం బాగోలేని పిల్ల. తనను ప్రశాంతంగా నిద్రపోనివ్వు. పిల్లల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మన అనుకున్న తర్వాత మనం కాక ఇంకెవరు జాగ్రత్తలు తీసుకుంటారు కామాక్షి? వెళ్ళి ముందు నందినిని సావిత్రి గది నుంచి పంపించే. అలాగేనండి. ఈ జాగ్రత్తలన్నీ ఆస్తి కోసమేనే. ఆస్తి నాది కావాలి అంటే అందర్నీ జాగ్రత్తగా పైకి పంపించాలిగా. నందిని, అమ్మ నందిని, నందిని లేమ్మా. ఏంటత్తయ్యా? ఒంట్లో బాగోలేని పిల్లని ఒంటరిగా పడుకోనికుండా ఏంటమ్మా నువ్విక్కడ పడుకున్నావు? ఒంటరిగా ఏదేదో ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోదని తోడుగా పడుకున్నానత్తయ్యా. అవసరం లేదులేమ్మా. చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. కడుపుతో ఉంది కదమ్మా, తన్నలా ప్రశాంతంగా పడుకోనివ్వు. పద, మన గదిలో పడుకుందాం. మధ్యలో నిద్రలేస్తుందేమో. ఏం లేవదులేమ్మా, పద. నిద్రలోనే నిన్ను శాశ్వత నిద్రలోకి పంపిస్తానే.
ఏంటల్లుడు ఆ శబ్దం ఏంటి? ఏమండి ఏమైందండి? ఆ శబ్దాలేంటి? అదే నాకు అర్థం ఏమైందన్నయ్య? కావట్లేదు కామాక్షి. చూద్దాం పదండి. ఆ, పదండి. అమ్మ ఫోటో. ఇదేంటి అమ్మ ఫోటో ఇలా పడిపోయింది? అంత గట్టిగా గోడకు కట్టినా వదిన గారి ఫోటో ఇలా ఎలా పడిపోయింది? టైంకి ఈ ఫోటో ఇప్పుడే పడాలా? అయినా ఈ ఫోటో ఎలా పడింది? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ సగుణాంబకాయ. ఇంకా వీడిలా తిరుగుతున్నాడేంటి? ఏ విషయం గురించబ్బా ఎంతగా ఆలోచిస్తున్నాడు? ఉమ్? ఏంటల్లుడు ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు మావయ్య. ఏమల్లుడు ఏమైంది? ఏం లేదే మావయ్య. ఫోటో ఎందుకు పడిపోయింది అని ఆలోచిస్తున్నావా ఏంటి? గాలికి పడిపోయింది అల్లుడు. దాని గురించి ఆలోచించేదేముంది? పద పడుకుంది గాని. నిద్ర రావడం లేదురే మావయ్య. అవును, ఇందాక మీరు సావిత్రి గదిలోంచి బయటకు వచ్చారేంటి? ఆ టైంలో తన గదిలో ఏం చేస్తున్నారు మావయ్య? అది అల్లుడు అది హఠాత్తుగా అంత శబ్దం అయ్యేసరికి బాగోలేని పిల్ల కదా ఏమైందో ఏమో అని కంగారుగా సావిత్రి గదిలోకి వెళ్ళాను అల్లుడు. అవునా? అవునల్లుడు. పట్టం కింద పడితే సావిత్రికి ఏమైంది అనుకున్నావు మావయ్య? అంటే ఆ కంగారులో నా మనసు ఎందుకో అమ్మాయికి ఏమైందోనని అలా వెళ్ళానన్నమాట. బాగోలేని మనిషి మన ఇంట్లో ఉంది అంటే తన బాధ్యత అంతా మనదేగా అల్లుడు. మరీ అవసరం లేని బాధ్యతలు తీసుకోకండి. సర్లే అల్లుడు, నీకు నచ్చల పని నేను మాత్రం ఎందుకు చేస్తాను? పద పద, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకుంది గాని. నాకు నిద్ర రావట్లేదురే మావయ్య, నువ్వు వెళ్ళి పడుకో. టైంకి నిద్రపోకపోతే ఆరోగ్యం పాడైపోతుంది అల్లుడు. నిద్ర రాకుండా పడుకున్నంత మాత్రాన ఆరోగ్యం బాగుంటుందా? పెద్దవాళ్ళు మీరు, టైంకి నిద్ర మీకు అవసరం. వెళ్ళి పడుకోండి. అలాగే బాబు. బలిసినదున్న బరి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎండిందున్న ఎగిరి తన్నిందని నరుగుతాను చంపుతాను తెల్లారేసరికి ఏడుపులు పెడబప్పులు అన్నావు. ఏవి అరుపులు ఆర్తనాదాలు? చీకట్లో భయపడి ఆగిపోయావా ఏందల్లుడు? చివరి నిమిషంలో తప్పించుకుందని నేను బాధపడుతుంటే నువ్వేంటి మావా? ఏ అర్ధరాత్రి దిండుకి దాని మొహానికి దారంగానే అడ్డం వచ్చిందా అల్లుడు తప్పించుకోవడానికి? మరీ అంత వెటకరవద్దు మావా. మా అక్క ఫోటో కింద పడి అది నిద్రలోంచి లేవకపోతే అనుకున్న పని రాత్రి అయిపోయి ఉండేది. పని పాట లేనట్టు మీ అక్క ఫోటో ఆ సమయంలో పడటం ఏమిటి అల్లుడు? అదే నాకు అర్థం కావటం లేదు మామా. గోడకి అంత గట్టిగా కట్టున్న ఫోటో ఎలా పడింది? ఎవరో లాగేసినట్టు అప్పుడే తెగి కింద పడింది. ఇవన్నీ జరగకుండా ఉండుంటే ఈ పాటికి దాని చావు మేళం మోగుతూ ఉండేది. కోడలు ప్రాణాలు కాపాడాలని మీ అక్కగారి ఆత్మొచ్చి ఫోటో విసిరి కింద పడేసిందా ఏంది? అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? నువ్వు చెప్పే నిజం అబద్ధంలాగే ఉందల్లుడు. లేకపోతే
దాన్ని చంపబోయేసరికి ఫోటో కింద పడటం ఏంది, అది చావు నుంచి తప్పించుకోవటం ఏంది? నాకు అదే అర్థం కావటం లేదు. ఫోటో కింద పట్టడం వల్లే నా ప్లాన్ ఫెయిల్ అయింది. సరే కాని షావుకారి చావు గుమస్తా సరిగ్గా లెక్కలు రాయక ఆగిపోయిందని దాని చావుని మీ అక్క ఫోటో ఆపింది. ఈ రోజు పడినట్టు రోజు పడదుగా అల్లుడు. ఈ రోజు కాకపోతే రేపైనా దాని చావు కేక ఈ ఇంట్లో వినపడక తప్పదో. మంచి అవకాశం మావా. ఒక్క నిమిషంలో చేజారిపోయింది. లేదంటే బలివాల్సిన శాల్తీల్లో ఒక శాల్తీ తగ్గిపోయేది. పోనీ అల్లుడు, ఆశగా చేసుకున్న అన్నం ముద్ద కూడా చేయి జారిపోద్ది. టైం అంటే అదే. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని శ్మశానంలో ఖాళీ లేక రాత్రి ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టు లేదు. ఈసారి అనుకున్నది అనుకున్నట్టు అవుద్దులే. నిజమే మావా. రాత్రి ఆ చిన్న అలికిడి లేకపోతే ఈ పాటికి అనుకున్నది అయిపోయి ఆనందంగా ఉండేవాళ్ళం. రాత్రి రావాల్సిన ఆనందం రేపొస్తుంది. క్యాలెండర్లో డేట్ మారినంత మాత్రాన రాత మారదుగా. మారనివ్వను. ఆలస్యం అయ్యే కొద్దీ ఆవేశం పెరుగుద్ది గాని చల్లరదుగా. అంతేలే. నిప్పు మీద నీళ్లు పడితే ఏమవుద్ది? ఆరినట్టు అనిపిస్తుంది. మళ్ళీ రాజుకోదా రగిలిపోదా? ఇది అంతే. ఈసారైనా గట్టిగా కట్టు, గాలేస్తే పడిపోయేలాగా కాదు. ఇంతకు ముందు కూడా గట్టిగానే కట్టానమ్మా. మరెందుకు పడిపోయింది? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. చూడండి, ఇంత గట్టి తీగ పెట్టి కట్టాను కదా, ఎంత గాలెత్తే మాత్రం ఈ తీగ తెగిపోతుందా చెప్పండి? నిజమే కదా, మరెలా పడిపోయింది? సర్లే, జాగ్రత్తగా కట్టు. అలాగే అమ్మా. గట్టిగా ఉందమ్మా. సరే, నువ్వెళ్ళు. నందిని, ఏమైంది? రాత్రి హఠాత్తుగా అమ్మ ఫోటో తెగి కింద పడిపోయింది వదినా. కింద పడిందా? అవునదినా. అర్ధరాత్రి పెద్ద శబ్దం అయ్యింది. ఏంటా అని చూస్తే అమ్మ ఫోటో కింద పడిపోయి ఉంది. అవునదినా. రాత్రి ఫోటో పడిన శబ్దానికి అందరూ కంగారుగా పరుగున బయటకొచ్చాం. నువ్వేంటి కనీసం గదిలో నుంచి బయటకు కూడా తొంగి చూడలేదు? అంత శబ్దం వచ్చిందా? మరి ఇల్లంతా నిద్రలేచాం అంటే మరెంత శబ్దం వచ్చుండాలి? మరి నాకు మెలకువ రాకపోవడం ఏంటి? అదే కదా నాకు ఆశ్చర్యంగా ఉంది. టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాను కదా, వాటి వల్ల బాగా మత్తుగా నిద్రపోయినట్టున్నాను. కరెక్టే, ఆ టాబ్లెట్స్ బాగా స్ట్రాంగ్ అనుకుంటాను. అయ్యో మర్చిపోయాను, ఉదయం టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అయ్యింది. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను.
ఈ ఫోటోని చూసినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ మొహంలో కలే కాదు, ఏదో తెలియని శక్తి ఉంది. ఏంటి వదినా, మా అమ్మ ఫోటోని అలా చూస్తున్నావు? ఏం లేదు, మామూలుగా చూస్తున్నా. ఇదిగో వదినా, టాబ్లెట్స్ వేసుకో. ఇదేంటి 4 టాబ్లెట్స్ ఇచ్చావు? 5 కదా రాత్రి ఇచ్చింది. 5? ప్రిస్క్రిప్షన్లో 4 ఉన్నాయి వదినా. మరి రాత్రి 5 ఇచ్చావు? ఓ అదా, మావయ్య ఒక టాబ్లెట్ ఇచ్చారు. డాక్టర్ ఇచ్చినవి మాత్రం ఈ 4. మరి బాబాయ్ ప్రత్యేకంగా టాబ్లెట్ ఎందుకు ఇచ్చారు? అదేదో బలానికి అయి ఉంటుంది వదినా. బలానికా? అమ్మ నందిని. వస్తున్నానత్తయ్యా. వదినా, మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకో. బాబాయ్ ప్రత్యేకంగా నాకు టాబ్లెట్ ఇవ్వడం ఏంటి? డాక్టర్ని కాదని బాబాయ్ ఏం టాబ్లెట్ ఇచ్చుంటారు? మరి నిన్నిచ్చిన 5 టాబ్లెట్ ఏది? ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే ఈ టాబ్లెట్ ఏంటో తెలిసిపోతుంది. ఈ మెడిసిన్స్ రాస్తున్నాను, జాగ్రత్తగా వాడండి. పాపకి దగ్గు ఎక్కువైతే మళ్ళీ తీసుకురండి. అలాగే డాక్టర్. వస్తామండి. ఓకే. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. కూర్చో సావిత్రి. ఏంటి అప్పుడే వచ్చేసావు? 1 వీక్ అవ్వలేదు కదా. డెసిషన్ ఏమైనా మార్చుకున్నావా? లేదు డాక్టర్ గారు. మరి వేరే ఏదైనా ప్రాబ్లమా? వెళ్ళేటప్పుడు మీరు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు కదా. అవును. మీరిచ్చిన టాబ్లెట్స్ ఇవే కదా? ఈ టాబ్లెట్ ఎవరిచ్చారు? అదేంటి డాక్టర్ అలా అడుగుతున్నారు? ఇది మీరిచ్చిందే కదా. నో, ఈ టాబ్లెట్ నేనెలా ఇస్తాను? అది నీలాంటి ప్రెగ్నెన్సీకి అస్సలు రాయను. ఏం టాబ్లెట్ డాక్టర్ అది? ఇది హెవీ డోస్ కలిగిన స్లీపింగ్ పిల్. ఈ స్లీపింగ్ పిల్స్ మీలాంటి వాళ్ళు అస్సలు వాడకూడదు. అసలు ఈ టాబ్లెట్ నీకు ఇచ్చింది ఎవరు?
ప్రిస్క్రిప్షన్లో నేను క్లియర్గా రాశాను కదా. పొరపాటున మీరిచ్చిన మెడిసిన్లో ఈ టాబ్లెట్ కలిసినట్టుంది డాక్టర్. అందుకే అనుమానం వచ్చి మీ దగ్గరికి వచ్చాను. మంచి పని చేశారు. ఈ టాబ్లెట్ మీరు కంటిన్యూ చేసుంటే కండిషన్ మరింత సీరియస్ అయ్యేది. అసలే అబార్షన్ వద్దని చాలా రిస్క్ చేస్తున్నారు. దానికి తోడు తెలిసి తెలియక ఇలాంటి మెడిసిన్ వాడారంటే మరింత ప్రమాదం. ప్లీజ్ టేక్ కేర్. అలాగే డాక్టర్, దీని గురించే మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ. వస్తాను. అలాగే. ఈ రోజు వరకు ఈ ఇంట్లో నా గురించి ఆలోచిస్తూ నన్ను కాపాడుతున్న అదృశ్య శక్తి ఒకరున్నారని నాకు తెలీదు. ప్రతిసారి మీ ఫోటో కింద పడితే ఎందుకో అనుకున్నాను. కాని ఆ విధంగా నన్ను హెచ్చరిస్తూ పరోక్షంగా నన్ను మీరే కాపాడుతున్నారని నాకు ఈరోజే అర్థమైంది. రాత్రి నిద్రమత్తులో నన్నుంచి ఏదో చెయ్యాలి అనుకున్న బాబాయ్ నుంచి నన్ను కాపాడ్డం కోసమే మీ ఫోటో కింద పడిందని నాకు అర్థమైంది. మీ అభిమానం ఆశీస్సులు ఉంటే ఈ ఇంట్లో నన్ను బాబాయ్ కాదు కదా, ఎవ్వరూ ఏం చేయలేరు. ఇదే విధంగా నన్నే కాదు, నా కడుపులో ఉన్న బిడ్డని, ఈ కుటుంబాన్ని, అందర్నీ చల్లగా చూడత్తయ్యా. అమ్మా సావిత్రి, బాబాయ్, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబాయ్, మా అత్తయ్య గారిని చూస్తున్నా. రోజు చూసే ఫోటోనే కదమ్మా. రోజూ చూసేంత మామూలు ఫోటో కాదు, మా అత్తయ్య ఫోటో అని నాకు ఈ రోజే అర్థమైంది. మా అక్కయ్య ఫోటోలో అంత ప్రత్యేకత ఏముందమ్మా? ఏదో ఉంది, లేకపోతే ఏంటని నాకు అర్థం కావటం లేదు. ఇది నన్ను ఆడుకుంటుందా లేక సీరియస్ గా అంటుందా? బాబాయ్, రాత్రి మీరిచ్చిన టాబ్లెట్ బాగా పనిచేసింది. అసలు నిద్ర పట్టింది బాబాయ్. జీవితంలో అంత ప్రశాంతంగా ఎప్పుడూ నిద్రపోలేదంటే నమ్మండి. నేను నీకు టాబ్లెట్ ఇటు వింటమ్మా? నేనేమన్నా డాక్టర్నా? మీరివ్వలేదా? లేదే. మరెవరిచ్చారు? సరే, ఎవరిస్తే ఏంటి, నిద్ర మాత్రం భలే పట్టింది. ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? అనవసరంగా దీన్ని కదిలించడం ఎందుకు? నీకు అంత బాగా నిద్ర పట్టిందంటే అది ఆ డాక్టర్ గారి పుణ్యమమ్మా. పాపం మంచి టాబ్లెట్ ఇచ్చినట్టుంది. అలాగా? పోనీలేండి, ఎవరిచ్చినా టాబ్లెట్ బాగా పనిచేసింది. పోనీలేమ్మా, టాబ్లెట్ నీకు బాగా పనిచేసింది, అది చాలు. నాకు అంటున్నారు, మీకు కూడా ఏమైనా పనిచేస్తుందనుకున్నా? అబ్బే, ఏదో మాట వరుస కన్నాను అంతేనమ్మా. నాకు పనుందమ్మా, నేను వస్తాను.
హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి ఏంటి స్వామి ఇక్కడే నిలబడిపోయారు? రండి లోపలికి రండి. స్వామి తమరు ఇలా రావటం మృత్యుపాసం ముంగిట్లో తచ్చాడుతుంది తల్లి. దుష్ట శక్తులు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నాయి. గడ్డుకాలం, అడుగడుగున ఆపదలమయం, చావు బ్రతుకుల పోరాటం. ఆప్తులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని సమయం. గత జన్మ పుణ్యం ఒక గండాన్ని గట్టెక్కించింది. ఏం చెప్తున్నారు స్వామి? ఈ కుటుంబాన్ని కాపాడేందుకు నా శక్తి సరిపోవడం లేదు. దోష ప్రభావం ఉచ్చస్థితికి చేరుతోంది. గడియకో గండం ఎదురవుతుంది. ఆ శక్తుల్ని శాంతింపజేయాలి అంటే నీ భర్తతో పూజ జరిపించాలి తల్లి. ఆలస్యం అయ్యే కొద్దీ ఆ శక్తులకు బలికాక తప్పదు. ఎంత త్వరగా నీ భర్తతో శాంతి జరిపిస్తే అంత మంచిది. లేదంటే ప్రమాదం తప్పదు తల్లి. ఆ ప్రమాదం తల్లికి బిడ్డకి ఇద్దరికి. బ్రతుకంటే తెలియకముందే నా బిడ్డ బతకడం కోసం పోరాడుతున్నాడు. లోకం చూడకముందే ఆ పసి ప్రాణానికి ఇన్ని కష్టాలేంటి స్వామి? నీ బిడ్డ గుండె చప్పుడు నాకు వినిపిస్తోంది. ఈ ప్రపంచమే వినలేకపోతోంది. అంటే నా బిడ్డ తల్లడిల్లుతోన్న నీ తల్లి మనసు నాకు అర్థమవుతుంది తల్లి. కాలభైరవునికి అభిషేకించిన ఈ కుంకుమని ఆ పుట్టలో వేయించి నీ భర్తతో పూజ చేయించు. ఫలితం దక్కుతుంది. పూజా ఫలసిద్ధిరస్తు.
సావిత్రిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అలాగే మావయ్య. సరేనమ్మా. అదే మీ వదిలికి త్వరగా పాలిఫు. బిడ్డ గుండె మళ్ళీ కొట్టుకోవాలంటే ఈ మందులు కూడా అవసరమే. మింగు వదినా. మృత్యువు నిన్ను వాడుకోవాలని చూస్తోంది. తెల్లనివన్నీ పాలు కావు తల్లి. మాట మంచిదైతే మనసు మంచిదని కాదు. నీ వదినికి రక్షణగా ఉండు. తనని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకో. కనిపించని శక్తులతో పోరాటమిది కష్టంగానే ఉంటుంది. మనోధైర్యంతో పోరాడగలిగితేనే ఫలితం దక్కుతుంది. ఈ ఇంట ఒక సర్పం సంచరిస్తోంది. కాటు కోసం మాటు వేస్తూనే ఉంది. జాగ్రత్తగా ఉండండి. పామా మాకెప్పుడు కనిపించలేదు స్వామి. మృత్యువు కంటికి కనిపించదు, కానీ సమయం కోసం మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటుంది. జాగ్రత్త. తప్పులు చేశావు, చేస్తున్నావు. ఫలితం దారుణంగా ఉంటుంది. ఎవరు స్వామి తమరు? ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. భగవంతుడు గతాన్ని గుర్తు చేసుకోగల భాగ్యాన్ని ప్రసాదించింది భవిష్యత్తులో గతంలోని తప్పులు సరిదిద్దుకుంటారని. నీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ స్వార్థ చింతనతోనే ఉన్నాయి. నష్టపోతావు, కష్టపడతావు. మంచితనం అనే అగ్నిలో చెడు అనే చీడపురుగు ఎప్పుడూ ఆహుతి కావాల్సిందే. అది యుగ యుగాలుగా నిరూపితమవుతూనే ఉంది. మారితే మనుగడుంటుంది. మార్పు సాధ్యం కాదు అంటే ఆ ఆదిశక్తి ఆగ్రహానికి గురికాక తప్పదు. సద్బుద్ధి ప్రాప్తిరస్తు. నందిని, ఏంటి ఇలా ఉన్నావు? స్వామీజీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది వదినా. భయం ఎందుకు? నేనేదో తప్పు చేశానన్నట్టు చెప్తున్నారు కదా. నాకు తెలియకుండా నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు వదినా. స్వామీజీ చెప్పేది నువ్వు తప్పు చేసావని కాదమ్మా, ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడమంటున్నారు. చావు మన చుట్టూ తిరుగుతుంది, ప్రమాదం జరగబోతుంది అంటే నాకు భయంగా ఉంది వదినా. స్వామీజీ ఇంత దూరం మన కోసం వచ్చారంటే మనకేదో మంచి చేయాలి అన్న ఉద్దేశమేగా.
ఆయన మాటలకి భయపడ్డం కాదు, జాగ్రత్త పడదాం. కనిపించని శక్తులతో పోరాటం ఇది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఏంటి వదిన మనకి కష్టాలు? కష్టమైన సుఖమైన కోరుకుంటే వచ్చేవి కావు. వచ్చాక అనుభవించక తప్పదు. ఆ పుట్ట గురించి తెలుసుకుంటే కష్టాలు తీరుతా అంటున్నారా వదిన? నిజమే, కాని ఆ పుట్ట గురించి తెలిసేదెలా? నీకేమైనా తెలుసా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బయట ప్రపంచం చూడడం చాలా తక్కువ వదిన. నాకు మా ఇంటి గురించి సరిగ్గా తెలియదు. మరి ఎవరికి తెలిసే అవకాశం ఉంది? అత్తయ్యని అడిగితే తెలుస్తుందేమో. ఏంటమ్మా అత్తయ్యనడిగితే అంటున్నావు? ఏం లేదత్తయ్య, మన పూర్వీకులు కొలిచిన ఒక నాగుల పుట్ట ఉండేదంట కదా, దాని గురించి నీకేమైనా తెలుసా? నాగులు పుట్ట? అలాంటి పుట్ట గురించి నాకేం తెలీదమ్మా. అయినా పూర్వం నుంచి పూజలు చేస్తున్నారంటున్నారు. నాకు తెలియకుండా మీకెలా తెలిసింది? ఒక స్వామీజీ చెప్పారులే పిన్ని. ఆ పుట్ట గురించి మీకు తెలీదంటే ఇంకెవరికి తెలుసుంటుంది? తెలిస్తే ఇంక మీ బాబాయే చెప్పాలమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏమండి, అమ్మాయి వాళ్ళేదో అడుగుతున్నారు చూడండి. ఏంటి కామాక్షి? మన పూర్వీకులు కొలిచే నాగుల పుట్టేదో ఉందంటగా, దాని గురించి మీకేమైనా తెలుసా? నాగుల పుట్ట అయినా పాముల గురించి పుట్టల గురించి ఇప్పుడు నీకెందుకు? పూర్వం నుంచి పూజలు చేస్తున్న పుట్ట కదా బాబాయ్, తెలిస్తే పూజలు చేసుకుందామని. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిన ఆ స్వామీజీనా? ఈ పిచ్చి స్వాముల మాటలు నమ్మి పూజలు పునస్కారాలంటూ ఏది పోనీ పెట్టుకోకూడదమ్మా. ఎక్కడైనా ఉండే దేవుడు ఇక్కడ కూడా ఉంటాడుగా, మనసులో తలుచుకుంటే చాలు. పాలని పూలని డబ్బులు ఎందుకమ్మా వేస్ట్ చేయటం? ఆ పుట్టమట్టిని పాడు చేయటం ఎందుకు చెప్పు? అయ్యయ్యో, అపచారమండి, అలా అనకూడదు. అంటే ఇంటికి పాము వచ్చి ఏదో ఒకటి చేస్తుందని భయమా? చాలే ఊరుకో. ఏంటి మావా ఒంటరిగా వైకుంఠపాడు ఆడుతున్నావు? ఏ ఆట రాకపోతే ఈ ఆట ఆడమని మనలాంటోళ్ళకి శకును చూపించిన ఆట ఇదల్లుడు. ఈ 2 పాచికలతో కురువంశాన్ని కురుక్షేత్రం దాకా నడిపించి మహామహుల్ని మట్టిపాలు చేసిన ఆట ఇది. మట్టి పాలైన వాళ్ళ గురించి కాదు, అవ్వాల్సిన వాళ్ళ గురించి ఆలోచించు. చిరాకేంద్ర శివయ్య అంటే ఉంచుకున్న దానికి వడ్డాణం చేయించడానికి వడ్డీకి డబ్బులు దొరకలేదన్నాడంట వెనకటికొకడు. అట్టాగే నీ చిరాకేందలుడు. చిరాక్కాక ఏంటి? వీళ్ళందరినీ ఎలా వదిలించుకుందామా అని మన బాధలు మనం పడతా ఉంటే సావిత్రి అతనెవరో స్వామీజీని కలిసింది. అతను నన్ను చూసి తప్పు చేశావు అంటాడు, మూల్యం చెల్లించుకోక తప్పదు అంటాడు. స్వాములు కదా అలాగే అంటారు. మనలాంటి మంచోళ్ల గురించి లోకం అట్టాగే మాట్లాడుద్ది. అలాంటి మాటలు ఈ చెవితో వినాలా, ఈ చెవిలో నుంచి వదిలేయాలా? అతని మాటలు సరే మావా. అతను వెళ్ళాక మన సంస్థానంలో మీరందరూ కొలిచిన పాముల పుట్ట ఎక్కడ బాబాయ్ గారు అని సావిత్రి అడుగుతుంది. ఉన్న మనుషుల గురించి వదిలేసి పాముల పుట్ట గురించి అడుగుతుందేంటి? సంకటి కోసం ఒకడేడుస్తుంటే సలిమిడి ముద్ద కోసం ఒకడేడ్చాడని ఈ పాము పుట్టేందలుడు కొత్తగా. అదే నాకు అర్థం కావటం లేదు. అసలు మన సంస్థానానికి ఉన్న ఆస్తుల్లో ఈ పాము పుట్ట గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదే. మనకు తెలియని ఆ పుట్ట గురించి సావిత్రికి తెలిసింది అంటే పుట్ట లేకుండా ఎలా ఉంటుందలుడు?
విత్తనం లేకుండా చెట్టు, కారణం లేకుండా సామెతలు రావని లేని పుట్ట గురించేం అడగలేదు అల్లుడు. గతంలో పాముల పుట్ట ఉండేది. ఈ సంస్థానం పూర్వీకుల నుంచి మీ అక్క బావ వరకు ఆ నాగదేవతను పూజించేవాళ్ళు. ప్రతి నాగపంచమి నాడు వజ్ర వైఢూర్యాలు ఆ పుట్టలో పోసి పెద్ద ఎత్తున పూజలు చేసేవాళ్ళని నేను విన్నాను. జనం మర్చిపోయిన ఆ పుట్ట గురించి సావిత్రి ఇప్పుడు ఎందుకు అడుగుతోంది? ఆ పుట్ట గురించి తెలుసుకోవటం వలన వాళ్లకు ఉపయోగం ఉందో లేదో కానీ ఆ పుట్ట గురించి తెలిస్తే అందులో కోట్ల విలువ చేసే వజ్ర వైఢూర్యాలు మనకు దొరుకుతాయి. లంగా బొందు కోసం వెతికితే లంకె బిందెలు తగలటం అంటే ఇదే. ఆ ఆస్తి ముందు ఈ ఆస్తి చాలా తక్కువ అల్లుడు. ఏంటి మామను చెప్పేది? నిజం అల్లుడు. ఈ వంశీకులు కొన్ని తరాలుగా ఆ పుట్టను కొలిచారు. అంటే ఆ పుట్టలో ఎన్ని విలువైన రత్నాల రాసులు ఉండుంటాయి. అది పుట్ట కాదలుడు, వజ్ర వైఢూర్యాలతో నిండిన తేనె పట్టు. అంత లోతుగా ఈ వంశ పుట్టు పూర్వత్రాల గురించి చెబుతున్నాడు అంటే ఆ స్వామీజీ ఎవరో సామాన్యుడు కాడు. మరి ఆ పుట్ట ఎక్కడున్నట్టు? నేను వినటమే కాని అది ఎక్కడుందో నాకు తెలియదల్లుడు. మరి ఆ పుట్ట గురించి, అందులో ఉన్న నిధి గురించి తెలిసేదెలా? ఈ సంస్థానానికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. అంత దగ్గర వాళ్ళు ఎవరున్నారు? కూరకు అవసరమైనప్పుడల్లా కరివేపాకు కోసుకున్నట్టు అడ్డం అనుకున్న వాళ్ళందరినీ నరుక్కుంటూ పోయాం. ఇప్పుడు అంత దగ్గర వాళ్ళు ఎవరు మిగిలారు? ఆలోచించు మావా, బాగా ఆలోచించు. పుట్ట మట్టిలో కోట్ల రూపాయల ఆస్తి మట్టి కొట్టుకుపోతుంటుంది. ఆలోచించు మావా, బాగా ఆలోచించు. ఆలోచించు మావా. ఆలోచించు మావా. ఆ పుట్ట గురించి తెలిసిన ఒకే ఒక్క మనిషి ఉంది. ఎవరు మావా? మీ బావ కుటుంబానికి నమ్మిన బంటు. వారసుణ్ణి లేపేయమని పంపిస్తే పెంచి పెద్ద చేసిందే అది. ఈ రోజు వాడిని నీకు ఎదురు నిలబడేలా చేసిందే ఆ జానకమ్మ. దాన్ని పట్టుకోగలిగితే ఆ పుట్ట ఎక్కడుందో తెలుస్తుంది. కాని దాని గురించి చెప్పగల వాళ్ళెవరున్నారు? ఎవరు ఎందుకు మావా? అల్లుడున్నాడుగా. మెల్లగా అల్లుడి దగ్గర ఆరా తీస్తే ఆ జానకమ్మ గురించి తెలిసిపోద్ది. చేరకుంటే జాకెట్ ముక్క ఉచితం అన్నట్టు ఈ ఆస్తి గురించి ఆలోచిస్తుంటే పుట్టలో నిధి గురించి తెలిసింది చూశావా? ఏమైనా మనం అదృష్టవంతులం అల్లుడు. ఆస్తి మనదైతేనేగా మావా అదృష్టవంతులం అయ్యేది. నా చావుకి ఎవరూ కారణం కాదని అది చేజేతులా రాసిచ్చినా నువ్వేమీ చేయకుండా కూర్చుంటే ఎలా అవుతాం మనం అదృష్టవంతులం? ఏమీ చేయకుండా ఎందుకున్నాను మావా? వేసిన ఎత్తులు బెడిసి కుట్టాయి కదా అని కాస్త ఆగాను అంతే. వేటలో ఆగినా అలసిపోయినా వేటగాడికే నష్టం.
ఆగాల్సింది మనం కాదు, బాణానికి బలి కాబోయే జింక. ఆగటం అంటే ఈసారి కొడితే తిరగుండకూడదని ఆగాను అంతే. కడుపుతో ఉంది కదా, మంచి బుక్కు దొరికితే పని మొదలు పెడతా. కళ్ళ ముందు శత్రువు ఉంది, కత్తితో పొడవరా అంటే ఆకురాయి మర్చిపోయానని ఆగమాగం చేశాడంట. అమ్మని పడవరా అయ్యా అంటే అల్లుడికి మంచి బుద్ధి రావాలని పుస్తకాలు ఎదుగుతున్నావా? హ, లేదు మామా, ఆ పుస్తకంతోనే దానికి దాని కడుపులో పెరుగుతున్న వారసుడికి ఇద్దరికీ చెక్ పెడతా. కత్తులతో కాంది పుస్తకాలతో ఏమవుద్దల్లుడు? అవుద్ది మామా. ఈ పుస్తకంతో. ఇది పుస్తకం కాదు, దాని ప్రాణాలు తీసే యమపాశం. ఈ పుస్తకంతో ప్రాణం తీయటమేందల్లుడు? ఈ పుస్తకంలో కొన్ని పేజీలకి చివర సైనిడ్ రాస్తానా. పేజీ తిప్పాలి అన్నప్పుడల్లా అలవాటు ప్రకారం నాలుకకు వేలు తడిపి పేపర్ తిప్పుతుంది. అలా పేజీలు తిరిగే కొద్దీ సైలెంట్గా అది చావుకు దగ్గరవుతుంది. ఎందుకు చస్తుందో దానికి తెలియకుండా, ఎలా చచ్చిందో జనానికి తెలియకుండా చాలా కామ్గా పని పూర్తయిపోతుంది. ఎందుకొచ్చావురా అంటే ఈత నేర్చుకుందామని గుళ్ళకమ్మ ఈదుకుంటూ వచ్చానన్నాడంట. అట్టనే ఏమీ తెలియనట్టు ఏమి చేద్దాం మామ అంటూనే చాలా తెలివైన ఎత్తులు వేస్తున్నావు కదలుడు. చెరువులో చేపకి ఈత నేర్పాలా మామా? అలాగే నీ పక్కన తిరుగుతూ ఈ మాత్రం ఎత్తు లేకపోతే ఎలా చెప్పు? ఇన్ని సమస్యలకు కారణమైన ఆ పుట్ట ఎక్కడుంది? ఇంతగా ప్రయత్నిస్తున్నా ఎవరికీ తెలియడం లేదంటే ఆ పుట్ట గురించి తెలిసేదెలా? తొలిచేసిన ఆ పుట్ట గురించి చెప్పగలిగేది ఎవరు? మమ్మల్ని ఈ గండంలోంచి బయట పడేసేది ఎవరు? జానకమ్మా, ఎవరు? వదినా, వదినా, వదినా.